సార్ మీరు 13 ఏళ్ల నుంచి నేను వైసీపీ పార్టీ జెండా మోసాను. అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నాను. ఎవ్రి కార్యక్రమం అంతా ప్రతి మీకు కార్యక్రమం ఛాలెంజ్ అంతా చేస్తున్నా. అదే మీకు మీరే ఛాలెంజ్ హ్మ్. చేస్తున్నా. ఆ హ్మ్. పార్టీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా. హ్మ్. ఒక జెండా తీసుకున్నట్టు ప్రూవ్ చేయమనండి. హ్మ్. ఒక జెండా డబ్బులు పక్కన పెట్టండి. హ్మ్. పార్టీ పనులు పక్కన పెట్టండి. జెండా డబ్బులు దాకా ఎందుకు? హ్మ్. ఒక జెండా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను తాగుంటే 2, 3 టీలు తాగుంటా ఆయనతో పాటు. అంతే హ్మ్. తప్ప ఒక్క జెండా కూడా నేను తీసుకోవాలి ఈరోజు. జగన్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు సర్వస్వం ఓకే. నేను పార్టీకి ఆయనకు తెలుసు. ఆయన ఆత్మకు తెలుసు. నేను కొన్ని మాట్లాడకూడదు. హ్మ్. ఆయన ఆత్మకు తెలుసు. ఆయనకు తెలుసు నేనేం చేశానో. ఆయన నాకేం చేయడం ఆయనకు తెలుసు. సో అలాంటి డిస్కషన్ ఆయన మీద కొన్ని అందరిలాగా నోటికే వేస్తా నాయకుడిని అని బయటకు రావాల్సిన అవసరం నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే రిలేషన్ హ్యాపీగా కాదు సార్, నేను విన్నది చూసుకుని ఏంటంటే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు అదే మీ సార్. మీ ఇంటికి కూడా వచ్చేవారని విన్నాను. 6 సార్లు వచ్చాడు. 5 సార్లు ఇదే బెడ్రూమ్ లో పడుకున్నాడు సార్. ఓకే. నాకు ఏ ప్రాబ్లం ఇదే ఇంటికి వచ్చారండి? ఏ ఇల్లు ఇదే. నా రెండు బర్త్డేలకు కూడా ఇక్కడ కేక్ కట్ చేశాడు సార్. హ్మ్. నాకు అంత అభిమానం. హ్మ్. అభిమానం కాబట్టే 6 సంవత్సరాల నా ప్రయాణం హ్మ్. నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పొలిటికల్ డేస్ చూశాను నేను. హ్మ్. నిద్ర కూడా అన్ని అవమానాలు పొందాను. హ్మ్. నేను పడిన అవమానాలు ఈ పార్టీలు ఎవరు పడి ఉండరు. అంటే అవమానాలు పెట్టింది ఎవరు సార్? అసలు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు. అవమానపరిచింది ఎవరు నా మిమ్మల్ని? వెనకున్న వ్యక్తుల్ని పెంచుతా ఉన్నారు, నన్ను తగ్గిస్తా ఉన్నారు. అంటే నా జగన్ గారికి వెనకున్న తెలియకుండా జరిగిందండి ఇది? జగన్ గారికి వీళ్ళు కారణాలు ఏమైనా కావచ్చు, తెలియకుండా జరగడానికి ఛాన్సే లేదు. ఓకే. వెనకాల మాట్లాడడం వల్ల, లేకపోతే ఆయన సీఎం అయ్యాడు కదండి, గ్రౌండ్ లెవెల్ చూసుకునే పరిస్థితి లేదు. కొంతమంది పెద్ద మనుషుల మాట విన్నాడు, ఇని ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం. అంతే తప్ప నేను పడిన బాధలు ఈ పార్టీలో బహుశా ఎవ్వరు పడరు. మానసికంగా రాజకీయ ఆత్మహత్య అంటారు చూసావా? ఆత్మహత్య అంటారు. రాజకీయంగా చంపేశారు. మామూలు ఆత్మ, ఒక రకమైన ఆత్మ కాదు. ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ పార్టీలో. అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరకంగా అంటారు. ఓకే. వ్యాపారాలు బంద్, క్వారీలు బంద్. అదేంటండి మీ పార్టీలో మీకు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా? అదే చెప్తున్నా మీకు, అంత దుర్మార్గంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి. ఓకే. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక క్వారీ నేను మా ఫ్రెండ్ రన్ చేసుకుంటా ఉన్నాం. ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. ఇది అనుకోకుండా ఎవరో ఏదో కంప్లైంట్ ఏదో సంథింగ్ ఏదో చేస్తే వెళ్ళిపోయినా సార్. నేను ఆ కార్ రన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అలాగే ఇక్కడ కొంత చేసుకుంటున్నాను. ఇలాగా కారణాలేమో మొత్తానికి దానికి ఆపేశారు అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పడం 10 సార్లు చెప్పారు అనమాట. 20 సార్లు కలిశారు ధనంజయ రెడ్డి గారిని. 3 నెలల తర్వాత 3 నెలలకు బిల్స్ ఇప్పించారు. పెనాల్టీ దేనికి వేస్తారని ఎవరైనా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ, మేము ఎక్కువ బిల్స్ తీసుకున్నామంట. పెనాల్టీకి ఎవరన్నా బిల్స్ తీసుకోకపోతే పెనాల్టీ వేస్తారు. సపోజ్ 1,00,000 టన్ను అనుకోండి, 1,00,000 టన్ను ప్లస్ ఇంకొక 500 ఎంతో ఎక్స్ట్రా బిల్ తీసుకున్నాం, గవర్నమెంట్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాం, అది కూడా నేరం అంట. దానికి పెనాల్టీ అయితే పెద్దిరెడ్డి గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళుంటా ఉన్నాయి. ఆయన కొడుకు దగ్గరికి ఒక 10 సార్లు వెళ్ళుంటాను. ఢిల్లీ కూడా వీళ్ళు కలిసారండి. వాళ్ళు తప్ప ఇంకొకరు బతకడం ఎవరికి ఇష్టం లేదండి అక్కడ. వాళ్ళే ఆయనే రాచరికం చూసావా? ఆయన ఏదో దేవుడు ఉంటాడు చూసావా? ఆయన ఎలా గెలుస్తున్నాడో కానీ ఆ చిత్తూరుపల్లి ఎందుకు గెలిపిస్తున్నాడో తెలియదు కానీ దేవుడు ఉంటాడు చూసా. దేవుడైనా సరే ఒక నిమిషం వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకోవడానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నారు. అబ్బాబ్బా ఆయన పోజ్ చూస్తే మరి ఆ ప్రజలు మరి అర్థం చేసుకోవాలి. అంటే కలవడం కుదరలేదండి పెద్దిరెడ్డి గారిని? అసలు ఆయన మాట్లాడే అంటే వెళ్తూ ఉంటాడు ఆయన ఏంటి ఎవరికి అర్థం. నా రాజకీయ జీవితంలో చూసిన వరస్ట్ ఫెయిల్ ఆయన. వరస్ట్ ఫెయిల్ ఆయన తప్ప ఇంకొకటి బతకడు ఆయనకి ఇష్టం లేదు. యాక్టింగ్ అంతా పిఏ చెప్తాడు, మళ్ళీ కొడుకు చెప్పాడు, నాన్న చెప్పాడు, అంతా అది ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటాడు చక్రం. ఓకే. 6 నెలలు హింసపడ్డాం ఆ క్వారీ నుంచి. అరే బాబు నేనుంటే నీకు ఇలా ఉండదు, వదిలేరు నువ్వు కూడా. నేనే వదిలేసి ఆ వ్యాపారం క్లోజ్ చేశాను. 6 నెలలు ఎందుకు క్లోజ్ చేశాను?
బిజినెస్ మానేశాను, ఓకే. క్రషర్ కూడా వదిలేశాను, అసలు వ్యాపారాలు మానేశాను, పూర్తిగా బయటకు వచ్చాను. మరి ఇలాంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి ఎవరు మీరు చెప్పుకో విజయసాయి రెడ్డి గారు లేకపోతే జగన్ గారు తెలుసు, సజ్జల గారు విజయసాయి ఎవరికైనా విజయసాయి చెప్పడం. విజయసాయి రెడ్డి గారికి తెలుసు. విజయసాయి రెడ్డి గారు కూడా 5 సార్లు ఫోన్ చేశాడు ఆ మంత్రికి. ఆయన మీ కూడా తరఫున చేపించారు, సార్ మీరు ఇన్ఛార్జిగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్తాను అంశ ఆయన మరి అలాగ ఎందుకు చేస్తున్నాడు అన్న. ఆయన కూడా చెప్పాడు, ఆయన చెప్పాడు, వాళ్ళ కొడుకు చెప్పాడు, ఆయనకి చెప్పాడు, ఎంతోమంది చెప్పాడు. చెప్పినా ఇంకా ఆయన అంతే, ఆయన ఒకటే బతకాలా, ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు బతకూడదు, అన్ని క్వారీలు మైన్స్ మినిస్టర్ అన్నీ ఆయనకే కావాలా, ఇంకా అన్నీ కొడుకు ఒకటి చూసుకుంటాడు, తండ్రి ఒకటి చూసుకుంటాడు, ఇంక ఈ రాష్ట్రంలో అందరూ చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు బతికితే చాలు. ఓకే. మీరు పార్టీ మారిన తర్వాత, ఎందుకంటే జగన్ గారు ఇక్కడికి 6 times మీ ఇంటికి వచ్చారు, ఇదే బెడ్రూమ్లో ఉన్నారు, ఆయన నిద్రించారు, నా 2 బర్త్డే పార్టీలకు కూడా వచ్చారని అన్నారు కదండి. పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏమైనా ఫోన్ ఏమైనా వచ్చిందా సార్? పెద్దలు ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, కానీ ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత అంటే పెద్దలు అంటే ఎవరు సార్? సాయి రెడ్డి గారా, చాలా అందరూ సుబ్బారెడ్డి గారా, అందరూ ఫోన్ చేశారు. ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత నేను ఎక్కువ రోజులు నాంచను, ఓకే, నేను అబద్ధాలు చెప్పను, ఎక్కువ రోజులు నాంచను, అయితే అవుతుంది లేకపోతే లేదు తేల్చేస్తాను. 3 daysలో తేల్చేస్తాను సార్. అలాగే అందరూ చాలా రోజులు అందరూ రకరకాల పొక్కాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నా కూడా అటు వెళ్తున్నా, అన్ని అబద్ధాలు. 3 రోజులు 3 రోజులే డిసైడ్ అయ్యారు. ఒకరోజు మెంటల్గా ప్రిపేర్ అయ్యా, ఈంది రోజు రోజుకి ఇలాగా ఎందుకు ఇంత దిగజారిపోవాలి, నేను ఎందుకు ఎంత ఇష్టం ఉన్నా కూడా నాయకుడి మీద నా జీవితం ఎందుకు దిగజారిపోవాలి, రోజు రోజుకి ఎందుకు ఇలా కావాలి, కారణం ఏంటి, జెండా పట్టుకున్న వాళ్ళని ఆయన ఎత్తునెక్కించుకుంటూ ఆయనే దేవుడు అనుకున్న నాలాంటి వాళ్ళు నేను తొక్కి పెడుతుంటే ఎన్ని రోజులు అవమానం భరాయిస్తాం, ఎన్ని రోజులు కష్టాలు భరాయిస్తాం, ఇంకా వద్దు అని డిసైడ్ అయ్యి. సో అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇవ్వలేదనే, మంత్రి పదవి ఇవ్వలేదనే ఎమ్మెల్సీ అండి దేనికి పనికి వచ్చిందండి, ఒక గుడికి కాంపౌండర్ పెట్టుకొని పనికి రాలేదండి. నన్ను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలు చిన్నవాళ్ళు ఒక గుడికి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవన్నారండి, కాంపౌండ్ వారికి ఎండోమెంట్ దగ్గరికి ఇది నాకు సంబంధం లేదన్నాడండి, జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు లేవన్నాడండి. దేనికి పనికి వచ్చిందండి, దేనికోసం అండి ప్రజలు గెలిపిస్తారు, ఇంత అసంబద్ధంగా దేనికండి బతకడం, రాజకీయాలు దేనికండి, మాకు ప్రజాసేవ చేద్దానికి వచ్చేదానికి ప్రజల సొమ్ము ₹1 ప్రజలకు ఖర్చు పెట్టలేనప్పుడు దేనికండి సార్? మరి ఎందుకు అంత బతకాలి? కాదు, ఇప్పుడు మీరే అన్నారు లెటర్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్లు ఉన్నాయండి. నేను పెట్టిన లెటర్లు ఎన్నిసార్లు పెట్టాము చెప్పుకోలేము, ప్రజల దగ్గర చీప్ అయిపోతాం, లోకమైపోతాం, చెప్పుకోలేక ఎన్ని కష్టాలు పడ్డా ఆత్మకు తెలుసు. ఉద్యోగం వేయలేదు అంటున్నాడు ఒకరు వచ్చి, ఒక అబ్బాయి, ఎవరు వేయలేదు, ఎవరికి చెప్పుకుంటా బాధలు. ఇప్పుడు మీరు మమ్మల్ని పడుచుకుని ఉంటే కదా అక్కడ పడుచుకొని ఉంటే వేయలేదన్నా, సరే అలాగని అలా చెప్పగలవా? ఓకే, అంటే ఎమ్మెల్సీ పదవి ఎలాంటి వాల్యూ లేదని ఇప్పుడు అన్నారు కదండి మీ విషయంలో, అంటే తొక్కలో ఎమ్మెల్సీ అని అన్నారు, అనకూడదు కాబట్టి సార్ నా ఉద్దేశం రాదు. అదే మరి ఎమ్మెల్సీకి ఎందుకు రిజైన్ చేయలేదు మీరు? నేను చెప్తున్నా, నేను రిజైన్ చేశా, నేను రిజైన్ లెటర్ పట్టుకెళ్ళి మా నాయకు జయనంత నా దగ్గర వెళ్తే నువ్వు చెయ్యొద్దు, వాళ్ళందరూ చేస్తే నువ్వు చెయ్యి, ఓకే ఎందుకు చెయ్యాలి, జనసేన తీసుకున్నాడా, టీడీపీని తీసుకున్నాడా, నీతి గురించి ఆయన మాట్లాడేది, నువ్వెందుకు నీతిగా ఉండాలి? ఎవరన్నారు సార్ ఇది? మీ నాయకులే. ఓకే, జనసేన నాయకులు అన్నారా? మా నాయకులే, ఇంకెవరు ఎందుకు పేర్లు అన్నారు. అలా నాకు ఇష్టం లేదన్నా, నువ్వు నాకు కాముండు, ఏం జరుగుతుంది చూద్దాం అన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు బయట చాలామంది చెప్పుకునేది ఏంటంటే, అంటే అభిమానులు చెప్పుకునేది ఏంటంటే, జనసేన అభిమానులు పర్టికులర్గా మా జనసేన పార్టీ విలువల పరంగా లేకపోతే ఐడియాలజీ పరంగా